ఈరోజు రామారావుతో మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ వీకే. రామారావు, డీజీపీ ఏం లెటర్ రాశారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి? దానికి ఏమి దాని సాకులని కూడా అనలేము, కానీ ఈ జాప్యానికి ఏం కారణాలు చూపించారు? వీకే, మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రారంభమైన వెంటనే అక్కడ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంఘటన నిన్న ఆ వీడియో ఫుటేజీ అంటే వెబ్కాస్టింగ్ ఫుటేజ్ బయటికి రావడంతో ఈ మొత్తం వ్యవహారం వైరల్ అవటమే కాకుండా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెట్టిన ఫేస్బుక్ పోస్టింగ్ మీద కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించడమే కాకుండా ఈరోజు సీఈఓకి కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనిపై వెంటనే తమకు నివేదిక ఇవ్వాలని ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు ఆ నివేదిక రావటమే కాకుండా ఎమ్మెల్యే అందులో పాల్గొని ఉంటే అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయటమే కాకుండా ఈరోజు అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. దాదాపుగా పలు ప్రశ్నలు లేవనెత్తింది. సీఈఓపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు కొద్దిసేపటి క్రితం డీజీపీ సీఈఓ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. ఆ నివేదికలో ఫుటేజ్ని తాము సేకరించామని, ఆ ఫుటేజ్లో ఎమ్మెల్యే ఉండటంతో ఆయనే మొదటి నిందితుడిగా చేర్చామని, మొత్తం 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అయితే వెంకటకృష్ణ, ఇందులో ఎక్కడా కూడా ఏ సెక్షన్ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు కానీ 7 సంవత్సరాల పైన పడే సెక్షన్లు అయితే మాత్రం ఎక్కడా లేవు. అయితే అక్కడ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆయన ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎవరైతే వెళ్ళి అడ్డుకున్నారో అతన్ని ఆ తర్వాత బయటికి తీసుకువచ్చి ఎమ్మెల్యే సమక్షంలోనే ఆయన అనుచరులు చితకబాదటంతో పాటు గొడ్డలతో తలనరికారు. ఈ సంఘటనకు సంబంధించి మాత్రం పోలీసు అధికారులు పేర్కొనలేదు. ఆ ఎఫ్ఐఆర్లో కేవలం పోలింగ్ బూత్ వరకు జరిగిన సంఘటన మాత్రమే పేర్కొని రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లోని 135, 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇదే సమయంలో సిట్టుకు సంబంధించిన ఒక నివేదికను కూడా పంపించారు. ఆ సిట్టు నివేదికకు సంబంధించి కూడా ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఇచ్చిన నివేదికలో పోలీసు దర్యాప్తులో ఉన్న లోపాలన్నింటినీ కూడా పూర్తిగా ఎత్తి చూపారు. దర్యాప్తు అధికారి చివరికి కనీసం విట్నెస్ను కూడా విచారించలేదు అని చెప్పి స్పష్టం చేశారు. దీంతోపాటు కనీసం సీసీటీవీ ఫుటేజ్ని తీసుకోకపోవడంతో దర్యాప్తు అధికారులు సీసీటీవీ ఫుటేజ్ కోసం ఎన్నికల కమిషన్కి లేఖ రాస్తే ఆ లేఖ ఆధారంగా వీళ్ళకి ఫుటేజ్ వచ్చిందని అప్పుడు మాత్రమే ఎమ్మెల్యేని గుర్తించారు అని చెప్పి పేర్కొన్నారు. ఇక దీంతోపాటు అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు ఇంతకుముందు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో పేర్కొన్నట్టు ప్రిసైడింగ్ అధికారి ఎమ్మెల్యే వెళ్ళిన వెంటనే లేచి నిలబడి స్వాగతం పలికి ఆయనకి గౌరవంగా ఆయన్ని లోపలికి స్వాగతించిన ప్రిసైడింగ్ అధికారి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు అని చెప్పి రిపోర్ట్ ఇవ్వటం, దాని మీద పోలీసులు కూడా గుర్తు తెలియని వ్యక్తులే ఇచ్చారు అని చెప్పి పాల్వాయి గేటు వీఆర్ఓ ఇచ్చిన నివేదిక మేరకు కేసు నమోదు చేశామని పేర్కొనటం, ఈ అంశాలన్నింటినీ కూడా వినీత్ బ్రిజ్లాల్ తన నివేదికలో తూర్పారబట్టారు. ఇదే సమయంలో 4 ప్రత్యేక పోలీసు బృందాలను అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలను నియమించామని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రేపట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తాము అని చెప్పి కూడా డీజీపీ తన నివేదికలో పేర్కొన్నారు. బట్ దర్యాప్తులో ఉన్న వైసీపీకి అనుకూలంగా ఉండే ఆ మీడియా 3-4 సంస్థలు ఉన్నాయి కదా, ఆ 3-4 సంస్థలకు సంబంధించిన ఒక ఛానల్ వెహికల్స్లోనే ఎక్కువగా పిన్నెల్లి తిరిగారని, ఆ వెహికల్ ద్వారానే ఆయన అప్స్కాండ్ అయ్యారని, ఆల్రెడీ దుబాయ్ వెళ్ళిపోయారని, వాళ్ళ తమ్ముడేమో పటాయా వెళ్ళారని చాలా బలమైన వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే వీళ్ళకి డ్రైవర్ దొరికాడప్ప ఓనర్ దొరకల పోలీసులకి. అది కూడా సంగారెడ్డి దగ్గర, బెంగళూరు హైవే దగ్గర డ్రైవర్ దగ్గర దొరికాడు కానీ ఓనర్ దొరకల. సో దీన్ని బట్టి మనం ఇంకా పిన్నెల్లి ఊరు దాటి వెళ్ళిపోయారు, దేశం దాటి వెళ్ళిపోయారు అనుకోవచ్చు కదా. ఎస్, అయితే ఒక బ్లూ మీడియాకి సంబంధించిన ఒక మీడియా ఛానల్ వెహికల్లో తిరిగారు అని చెప్పి కూడా బాగా వైరల్ అయింది. దీనికి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే డీజీపీ కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ ద్వారా పంపించిన నివేదికలో తప్పనిసరిగా అరెస్ట్ చేస్తామని పేర్కొంటున్నారు. మీరన్నట్టు డ్రైవర్ దొరికాడు కానీ ఓనర్ దొరకలేదు. అందువలన ఓనర్కు పటాయి ఓనర్ తమ్ముడు వెంకటరామరెడ్డి పటాయిలోను, ఆయనేమో దుబాయ్లో ఉన్నాడు అని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే నిజానికి మాత్రం ఈరోజు మధ్యాహ్నం
మధ్యాహ్నం 1:20కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ ఫ్లైట్కి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద టికెట్ బుక్ అయ్యి ఉంది పేరు మీద. కానీ ఆయన 12 గంటలకి అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ టీము అక్కడ ఉంది అని చెప్పి తెలుసుకొని ఆయన రూటు మార్చాడు అని చెప్తున్నారు. ఈయన రూటు మార్చాడు అని చెప్పి పోలీసు బృందం అటువైపు వెళ్తే ఈయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చి దృష్టి మరల్చి ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ చెక్కేశాడు, వీసా అక్కర్లేని మరో దేశానికి వెళ్ళాడు అనేది మాత్రం పోలీసులు మాత్రం ధృవీకరించట్లేదు, కానీ బయట విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే వెంకటకృష్ణ ఇదే సమయంలో మనం కీలక అంశాన్ని కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ ఆయన తమ్ముడికి కానీ పల్నాడులో ఉండే కొంతమంది పోలీస్ అధికారులే వాళ్ళ కదలికలకు సంబంధించి మూమెంట్స్ ఎలా ఉన్నాయి, టీమ్స్ ఎవరెవరు వస్తున్నారు, దాంట్లో ఎవరెవరు సిఐలు ఉన్నారు, డిఎస్పీ ఉన్నారు, అడిషనల్ ఎస్పీ ఉన్నారు అనేది పక్కా ఇన్ఫర్మేషను రాత్రి 11 గంటల నుంచి వాళ్ళకు వెళ్ళింది. అందువల్లనే వాళ్ళు ఈజీగా తప్పించుకోగలిగారు అనేది మాత్రం పోలీసు ఉన్నతాధికారులు గుర్తించి వాళ్ళ ఫోన్ నెంబర్లను ట్రేస్ చేయడంతో పాటు మొత్తం 7 అధికారులు ఇందులో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని తేలటంతో ఇప్పుడు వాళ్ళ మీద ముందు ఇంటి దొంగలు ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వర్గాలు అంతర్గతంగా ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.